గెలవాలనే ఆకలి ఉండే ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియో ఇది. ఒక ధీరుడి యథార్థ జీవితాన్ని ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నా. 1000 పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలతో సమానం ఈ వీడియో. మహారాష్ట్రలోని పూణేలో ఓ పేద కుటుంబంలో పుట్టాడు సూరజ్ అనే అతి సామాన్యమైనటువంటి ఒక కుర్రవాడు. కానీ చదువు అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి ఇష్టపడి చదువును కొనసాగిస్తూ ఉన్నాడు. అంతా సజావుగా సాగుతుంది, హాయిగా ఉంది అనుకునే సమయంలో అతనికి 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక ప్రమాదం జరిగింది. తన ఇంటిలో టీవీ రిపేర్ చేస్తూ ఉండగా కరెంట్ షాక్ తగిలింది. ఆ కరెంట్ షాక్ తీవ్రత చాలా పెద్దది. దీంతో ఆయన శరీరంలో సగభాగం పూర్తిగా కాలిపోయింది. తను చనిపోయాడని అందరూ అనుకున్నారు. దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సూరజ్కి ప్రాణం అయితే ఉంది కానీ బతుకుతాడో లేదో చెప్పలేమని డాక్టర్లు తేల్చేశారు. వారం రోజుల తర్వాత సూరజ్కి స్పృహ వచ్చింది. బెడ్ మీద నుంచి పైకి లేవడానికి ప్రయత్నం చేశాడు, కానీ లేవలేకపోయాడు. ఎందుకంటే ఆ కరెంట్ షాక్ తీవ్రత వల్ల ఒక చెయ్యిని 2 కాళ్ళని తీసేయాల్సి వచ్చింది డాక్టర్స్. ఒక్క చేత్తోనే మిగిలిపోయాడు సూరజ్. తనను తాను చూసుకొని తీవ్రంగా ఏడ్చాడు. డాక్టర్స్ నన్ను చంపేయండి అంటూ డాక్టర్లని మొరపెట్టుకున్నాడు. నాకెందుకు ఈ జీవితం అంటూ ఏడ్చాడు. అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండి బతికి లేవడమే ఓ గొప్ప అద్భుతం అని డాక్టర్లు చెప్పారు. నువ్వు బతికున్నావంటే దానికి ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అని డాక్టర్లు చెప్పారు. కాసేపు విన్నాడు, కానీ ఒకవైపు తనలోని బాధ దహించి వేస్తోంది. ఆ ప్రమాదం తర్వాత సూరజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. కరెంట్ షాక్ పెద్ద స్థాయిలో ఉండడం వల్ల తన శరీరంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. పూణేలోని సాంచైజీ హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్స్ చేశారు. ఒక చేయిని 2 కాళ్ళని తీసివేశారు. ఓ చేయి 2 కాళ్ళు లేకపోవడంతో తన వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమైంది సూరజ్కి. అప్పుడే తన జీవితం మీద విరక్తి కలిగింది. తను ఇక తనువు చాలించాలి అనుకున్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ప్రారంభమైంది. ఇక నేను చనిపోవాలి అని అనుకున్నాడు. దీంతో అతడిలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వైద్యులు సైకాలజిస్టులు పిలిపించి ప్రత్యేకమైనటువంటి సెషన్స్ ఇప్పించారు. అనేకమైనటువంటి సర్జరీలు చేశారు. పోస్థెటిక్ లెగ్స్ ని అమర్చారు. కరెక్ట్ గా అదే సమయంలో అప్పుడే సూరజ్ జీవితంలో ఓ అద్భుతం జరిగింది. అది కూడా ఒక డాక్టర్ రూపంలో. ఒకరోజు డాక్టర్ వచ్చి సూరజ్కి చెప్పారు, సూరజ్, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా శారీరక వ్యాయామం చాలా చాలా అవసరమని ఒక సూచన చేశారు. ఈ సూచనని సీరియస్ గా తీసుకున్నాడు సూరజ్. చిన్న చిన్న వర్కౌట్స్ ని ప్రారంభించాడు. అవి కిక్ ఇవ్వడం ప్రారంభించాయి. ఆరోగ్యంతో పాటు శరీరం కూడా బలపడుతోంది. వెంటనే దీన్ని ఒక ప్రొఫెషన్ గా మార్చుకోవాలి అనుకున్నాడు. బాడీ బిల్డింగ్ చేయాలి అనేటటువంటి ఆసక్తి కలిగింది సూరజ్ కి. ఆ దిశగా ప్రయత్నాల్ని మొదలుపెట్టాడు. కానీ మొదట్లో అందరూ ఈయన శరీర ఆకృతిని చూసి అవమానించే చూపుల్ని చూసేవాళ్ళు. దాన్ని భరించలేకపోయేవాడు సూరజ్. ఇంకొంతమంది నీకు బాడీ బిల్డింగ్ అవసరమా అని ఎద్దేవా చేసేవారు కూడా. వీటన్నింటినీ సూరజ్ సవాళ్లుగా తీసుకున్నాడు. ఎక్కడైతే అవమానాలు పడ్డాడో వారి చేతే అదే ప్లేస్ లో గౌరవాన్ని సంపాదించాలి అని డిసైడ్ అయ్యాడు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి సూరజ్ ఫిట్నెస్ చేయడం సవాళ్లతో కూడుకున్నటువంటి పని. దీనికి తోడు బాడీ బిల్డింగ్ చెయ్యాలన్నా, మజిల్ పెంచాలన్నా పౌష్టికాహారం కంపల్సరీ అని ట్రైనర్స్ చెప్పారు. ప్రయత్నమే తన ఆయుధంగా మలుచుకున్నాడు సూరజ్. ఓ అడుగంటూ ముందుకు వేసిన తర్వాత ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఇదే కంటిన్యూ చేశాడు సూరజ్. జీవితంలో ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత ప్రయత్నం చేయడానికి వచ్చేటటువంటి అవకాశం. బహుశా ఇలానే సూరజ్ ఆలోచించుంటాడు. దీంతో తిరిగి పార్ట్ టైం జాబ్స్ ని మళ్ళీ ప్రారంభించాడు. జొమాటో డెలివరీ బాయ్ గా మారాడు. ఓవైపు ఫుల్ టైం డెలివరీ బాయ్ గా పనిచేస్తూనే ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ ని కొనసాగిస్తూ వచ్చాడు. నిరంతర శ్రమతో రాటుదేలాడు. ఆ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తన సత్తాను చాటుకున్నాడు. ఎన్నో అవార్డుల్ని గెలుచుకున్నాడు. సూరజ్కు 2 కాళ్ళు, ఒక చేయి లేదు అని తెలుసు. అవి తిరిగి రావని కూడా తెలుసు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ఓవైపు పేదరికాన్ని, మరోవైపు అంగవైకల్యాన్ని అధిగమించాడు సూరజ్. ఎక్కడైతే ఎవరి నోటైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే చోట వారితోనే జేజేలు కొట్టించుకున్నాడు. వారి చేతే సెహబాష్ అంటూ కటౌట్లు పెట్టించుకున్నాడు సూరజ్. కష్టాన్నే నమ్ముకున్నాడు, ఓపిక పట్టాడు, తనను తాను విజేతగా మలుచుకున్నాడు. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొని అధిగమించినటువంటి వాడే విజేతగా నిలుస్తాడు. ఈ మాటలకు పక్కా ప్రూఫ్ సూరజ్. ఇప్పుడు చెప్పండి,
చిన్న చిన్న సమస్యలకే అల్లాడిపోయే మనమందరం కూడా సూరజ్ సమస్యలతో పోలిస్తే మనకు ఎక్కువ సమస్యలు ఉన్నాయా? మన సమస్యలు నిజంగా పెద్దవా? గట్టిగా బలంగా కోరుకోవాలి అనుకోవాలే కానీ మన జీవితాల్లో అనుకున్నవి ప్రతి ఒక్కటి కూడా మనం సాధించగలుగుతాం. మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి జర్నలిస్ట్ MNR ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.